హలో ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే నిమ్మకాయ పచ్చడి అయితే పెడుతున్నామండి. దానికోసం కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలే తీసుకున్నాము. మనకి అందులో నీరు కొంచెం ఎక్కువ కావాలి కదా. మేమైతే ఇంకా సపరేట్గా చాలామంది అందులో నిమ్మకాయ ముక్కలతో పాటు నిమ్మకాయ వాటర్ కూడా వేస్తారు. మేము అలా అయితే ఏం వేయట్లేదు. సో అందుకని మంచిగా వాటర్ ఉన్న ముక్కల్ని మేము తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఇలా ముక్కలన్నిటినీ నీట్గా కట్ చేసి పెట్టుకొని మనం ఈ బౌల్లోనే ఆ ముక్కలన్నిటినీ వేసేసి కట్ చేసుకున్న తర్వాత అందులో పసుపు, కల్లుప్పు వేసి బాగా పట్టేలా అయితే కలపాలి. అలా కలిపేసిన తర్వాత వాటిని ఒక డబ్బాలో వేసేసుకొని ఒక 3 days అయితే ముక్కల్ని ఊరేలాగా పక్కనైతే పెట్టుంచుకోండి మూత పెట్టి. 3 days తర్వాత ఓపెన్ చేస్తే మనకి లిక్విడ్లా ఉంటుంది. ఆ ఉప్పు అంతా కరిగిపోయి ఇదిగోండి మేమైతే ఇలా 3 days తర్వాత ఓపెన్ చేసాం చూడండి. ఇలా మనకి మొత్తం వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కారం, ఉప్పు, ఆవు పిండి, మెంతుపిండి అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ సేమ్ ఇంకొక డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టి 3 days అయితే ఊరేటట్టు ఉంచుకోవాలి. 3 to 4 days. అప్పుడు ముక్క ఊరుతుంది కాబట్టి మనం ఈజీగా తినేయచ్చు. మేమైతే ఇలాగ కలిపేసేసి మళ్ళీ ఒక డబ్బాలో పెట్టేసి పక్కన పెట్టేసాము. 3 days తర్వాత టేస్ట్ చేస్తాము. ఈలోపు ఈ ఆత్రం ఆగదు కదా మనకి. ఈ గిన్నెలో ఉన్న కారంతోనే మేమైతే అందులో కొంచెం అన్నం వేసి అయితే కలిపేసాం. టేస్ట్ బాగుంది. ముక్క ఊరలేదు కాబట్టి ముక్క తినలేకపోయాం. మీలో ఎంతమందికి నిమ్మకాయ పచ్చడి ఇష్టమో నాకైతే ఒక కామెంట్ చేసేయండి.